నమస్తే. ఇవన్నీ ముత్యాల నగలండి. మనం పెళ్లి కూతుర్లకు కూడా ఇవన్నీ చేపించుకోవచ్చు. చూడండి, ఇదంతా సింపుల్గా ఎవరైనా వేసుకోగలిగే నగ. ఇది కూడా చూడండి, ఇలా మనం రైస్ పర్ల్స్తో ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది చాలా తక్కువ వెయిట్లో చేయించుకొని పెళ్లి కూతుర్లు కూడా చౌకర్ లాగా వేసుకోవచ్చు. వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మన పెళ్లి కూతుర్లకు కూడా చక్కగా హారాలు తక్కువ వెయిట్లో చేయించుకోవచ్చండి. బంగారం పెరిగిన ఈ రోజుల్లో ఇవి కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలి అనే బదులు మనకి ఎంత స్తోమత ఉంటే అంతలో ఈ ముత్యాల నగల్ని మనం చేయించుకోవచ్చు. కూడా చూడండి, చాలా తక్కువ వెయిట్లో పెళ్లి కూతుర్లకి ఏర్పాటు చేసే హారం అన్నమాట. మనం 4-5 గ్రాముల్లో కూడా చక్కగా పల్చటి లాకెట్ చేయించుకొని ఇలా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేయించుకోవచ్చండి. అందరికీ స్తోమత ఉండదు కదా పెద్ద పెద్ద నగలు చేయించుకోవాలని. మనం ఆలోచించి ఒకవేళ ఆ క్షణంలో చేయించుకోలేకపోయినా కూడా మనం ఇలాంటి ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ పెళ్లి మూమెంట్లో మన దగ్గర డబ్బులు లేవు, మనం చేయించుకోలేము అని అన్నప్పుడు ఒక 30 గ్రాముల బదులు 5 గ్రాముల్లో కూడా హారాలు వచ్చేస్తాయండి. ముత్యాలు కూడా మనకి రకరకాల రేట్లో దొరుకుతాయి. ఈ ముత్యాల హారాలు చూడండి, చిన్నప్పుడు చాలామంది అప్పుడు హారాల కల్చర్ లేదు, ఒకవేళ చేయించుకునే స్తోమత లేనప్పుడు ఎక్కువ మంది పెళ్లి కూతురు మెళ్ళలో నేను చూశానండి. నేను చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు ఇవి కూడా మంచి ట్రెండింగు, ఇప్పటికి కూడా చేయించుకుంటున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మన స్తోమతకు తగ్గట్టే బతుకుదామండి. ఇవాళ రేపు నేను సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను, చాలామంది ఈ అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే ఈ ప్రమోషన్స్ కానీ చూసి చాలా బాధలు పడి రకరకాలుగా చూస్తున్నానండి. ఒక 20 రోజుల నుంచి 10 రోజుల నుంచి దయచేసి మన స్తోమతకి తగ్గట్టే మనం బతుకుదాము, మనకున్న దాంట్లో బతుకుదాము, మనం సంపాదించుకోవటానికి ట్రై చేద్దాము. మన సంపాదనని మన నెక్స్ట్ తరాలకి దాచిపెట్టుకుందామండి. ఆ ట్రాప్లో మాత్రం పడకండి ఎవరు. నగలు చీరలు మన స్తోమతను బట్టే మనం ఉండి ఆనందంగా హ్యాపీగా బతుకుదాము.